खबरदार बीआरएस बीजेपी नायकुलारा खबरदार बीआरएस बीजेपी नायकुलारा వారేశ్వరులు మాట్లాడవా. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ ఎవరైతే మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి ఇవాళ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరిగిందో, ఇవాళ కనీసం బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కనీసం కేసులో ఇంక్లూడ్ కాకుండా ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా కావాలని కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఖబర్దార్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా, మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిగా, ఇవాళ ఆనాడు కులగణనకు వ్యతిరేకిగా మొదటి నుంచి కూడా రిజర్వేషన్ల అంశం పైన మీ వైఖరి కూడా ఏ రోజు కూడా తెలపకుండా ఇవాళ కావాలని కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఇవాళ బీసీ సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఇంక్లూడ్ అయ్యి దీనికి మద్దతుగా ఉన్నటువంటి సందర్భంలో ఒక్క బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాత్రం ఇంక్లూడ్ కాకుండా ఇవాళ కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్లు అనేది ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా అమలు జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇవాళ బీసీ సమాజం చేతిలో తెలంగాణ రాష్ట్రంలో సమాధి కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముమ్మాటికి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు బీసీల ద్రోహులని ఈరోజు తేటతెల్లమైపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే ఎప్పుడైనా ఏనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా బీసీలకు న్యాయం జరుగుతుందనేది మేము రుజువు చేసినాం, భవిష్యత్తులో కూడా రుజువు చేస్తాం అనేది కూడా కోరుతూ బీఆర్ఎస్ బీజేపీ నాయకుల్ని తెలంగాణలో తరిమి కొట్టాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.